హాయ్ అండి, అందరికీ నమస్కారం. పృథ్వీరాజ్ గార్డెన్కు స్వాగతం. ఇది నా తొలసూరు బెండ పంట అండి. చిన్న చిన్న కాయలు ముదురుతున్నాయి, అయినా తెంపేస్తున్నా. ఇక్కడ కొన్ని బెండకాయలు చూసారా, చిన్న బెండకాయలు. ఈ తెంపుతుంటేనే కొంచెం పెద్దగా వస్తాయండి కాయలు. చూడండి, తొలసూరు బెండకాయలు. ఇప్పుడు బెండకాయలు చిన్న చిన్న గుండె ముదురుతున్నాయండి, అందువల్ల బెండకాయలన్నీ కట్ చేసుకుందాం. చూడండి, ఎంత మే నెలలో కూడా మన గార్డెన్లో, మన పెరట్లో మొక్కలు ఎంత ఫ్రెష్గా, ఎంత హెల్తీగా ఉన్నాయో మీరే చూడవచ్చు. చూడండి, మస్తు గ్రీనిష్గా ఉన్నాయి. మనకి ఇది తొలసూరు పంట అనే చెప్పొచ్చు. చూడండి, ఇంత బాగా వచ్చాయి. చిన్న చిన్నగా ఉన్నాయండి కాయలు, ఎందుకంటే అప్పుడు పెట్టిన కాయలు ఇప్పుడు మనకు క్రాప్కి వచ్చాయి, కానీ చిన్న కాయలే ముదురుతున్నాయి. కానీ ఈ మధ్యన ఒక 2 వర్షాలు మాత్రం వచ్చాయండి, అందువల్ల చెట్లు బలంగా వచ్చాయి. ఇందులో నేనైతే 2 బస్తాల కంపోస్ట్ పోసానండి, పిడికలు, గేదె పిడికలు తెచ్చి పోసాను. అందువల్ల ఇంత హెల్దీగా ఇంత మంచిగా వచ్చాయి. చూడండి, గోర్చిక్కుళ్ళు ఎంత బాగా వచ్చాయో. కానీ ప్రతి విత్తనం మొలిచిందండి. ఎందుకనంటే మనం ఆర్గానిక్గా చేసిన విత్తనాలు కాబట్టి తప్పకుండా మొలుస్తాయి. ఈ బెండ, గోర్చిక్కుడు విత్తనాలన్నీ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. 200 రకాల విత్తనాలు ఉన్నాయి. కావాల్సిన వారు పృథ్వీరాజ్ గార్డెన్ వారిని సంప్రదించవచ్చు. మా నెంబర్ 9390426903కి హాయ్ అని పెట్టండి. నా పేరు రేణుక. ఇగో ఇది మా మునగ చెట్టు అండి. ఇది నాటు మునగ, 6 నెలలకే కాయలు వస్తాయండి. చూడండి, ఈ మునగ చెట్టు నిండా కాయలే ఉన్నాయి. అన్నీ తెంపేసుకుందాం. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో కాయలు, కూడా మంచి సైజులో ఉన్నాయండి. తెంపుదాం రండి. ఇంకో చూడండి, కాయ ఎంత పొడవు ఉందో. పొడవు అంటే పొట్టిగానే ఉంటాయండి ఇవి. నెరి పొడవు ఉండో, నెరి పొట్టిగుండో. చూడండి, ఇక్కడ కూడా ఒకటి మునగ చెట్టు అని అన్నారుగా, ఉట్టికిన పుట్ట పుట్టి ఇరుగుతాయి. మునక్కాయలు నాటు మునగండి, 6 నెలలకే కాస్తుంది ఇది. కానీ టేస్ట్ కూడా అమోఘం అండి ఇది. ఇక్కడ కూడా పైన ఒకటి ఉంది, ఇక్కడ కూడా ఒకటి ఉందండి. ఇది చాలా హైట్ ఉండండి. కరెంటు తీగలు 33 కేబుల్ వైర్ కానేటట్టు ఉండే. అయితే మా సార్ ఈ చెట్టును కొట్టేసినాక ఈ ఇగురు వచ్చి ఈ కాయలు కాసిందండి. ఇంకో ఇక్కడ కూడా ఉన్నాయండి ములక్కాయలు. కొంచెం ఉన్నాయండి కాయలు, మాత్రం పొట్టిత్తనం లాగా ఉన్నాయి. అంటే ఎండలకు ఇలా కాసినాయండి. వానాకాలం పొడివే ఉంటాయి ఈ కాయలు, కానీ ఎండలుగా అందువల్ల ఇట్లా కాసినాయి. పౌడర్ చేశానండి. ఇక్కడ చూడండి, గోర్చిక్కుడు కాయలు, నాటు గోర్చిక్కుడు అండి. మొదట్లో కంచె కాయలు చూస్తుర్రా, చిన్న మొక్కలకే కాయలు వస్తాయండి ఇప్పుడు. చూడండి, మేలో ఈ ఫస్ట్ కాయలండి. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి.
ఎంత బాగున్నాయో చూడండి గోకరకాయలు, చిన్న చెట్లకే కాయలు. ఇక్కడ చూడండి గుత్తులు గుత్తులు వచ్చాయి. మనకిప్పుడు ప్రజెంట్గా ఒక 1/4 కిలోకి ఎక్కువ వెళ్తాయండి. ఇవన్నీ కట్ చేసి మీకు చూస్తాను, చాలా టైం పట్టుద్ది. ఇవి సీడ్స్ కండి ఎండినాయి. చెట్టు మొత్తం చింత చిగురు ఎలా ఉందో ఇదంతా మనం కట్ చేస్తే మనకు కేజీ నుండి 2 కేజీల చిగురుకు తక్కువ రాదండి. చూడండి చెట్టు మొత్తం చిగురేను. ఇదంతా కట్ చేయాలండి. కట్ చేస్తే మా పాపకు కొంచెం పంపించి, కొంచెం మేము మా పక్కన విజయోదిని అడిగింది, ఆమె కొంచెం పెడతా, తలా కొంచెం పెడతాండి. ఇది ఫస్ట్ చిగురు కదా, ఇంకోసారి మనం ఏదైనా ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇది చింత చిగురులో కొంచెం ఉప్పు వేసి మనం పసుపు వేసి పెడితేనట 1 ఇయర్ ఉంటుందటండి. మా ఉమ్మక్క చెప్పింది, నాకు కూడా తెలియదు. వేస్ట్ చేయకరేను, ఇట్లా పెట్టేసేయి, ఇక సంవత్సరం పాటు నిలువ ఉంటుంది, చింతపండు వాడాల్సిన అవసరం లేదు పప్పుల గిట్ట అని చెప్పిందండి. చూసారా, ఒక్క కొమ్మకే పిరికెడు వెళ్ళింది. మస్తు వచ్చిందండి చిగురు. 2 వానలు, పెద్ద వానలు దంచి కొట్టినాయి. కుండీలు కూడా బోర్లు ఇచ్చిపోయినాయి. ఒక 2 కుండీలు అయితే పగిలినాయండి. ఎప్పుడు గాలి దుమ్ముకు అరటి చెట్లు ఇరుడు మనకు ఇది కామన్ అయిపోతుంది. ఈ అరటికాయలు కూడా గాలి దుమ్ము టైంకే కాస్తున్నాయండి. ఎంత పొడవు ఎలా ఉన్నాయో చూడండి, ఎంత ఫ్రెష్గా వస్తుందో. చేసినామా? చూడండి కొమ్మకు చూడండి, అసలు ఆకే లేదు, అంత చిగురే ఉంది చూడండి. బా ఉదయం సాయంత్రం అయితేనే మంచిగా కానొస్తుందండి చిగురు. ఎండాటప్పుడు అయితే కానరాదు. కాబట్టి మనం ఎండాటప్పుడు ఎప్పుడైనా చింత చిగురు తెంపొద్దండి, ఉదయమే తెంపాలి. చూడండి ఒక్క కొమ్మకి ఎంత వెళ్ళిందో, అట్నే ఉంటుంది. చూడండి ఎంత ఫ్రెష్గా, ఎంత నిగనిగలాడుకుంటుందో చిగురు. 2 వానాలు వాడంగానే మనకు ఎట్లా వచ్చిందో చూడండి. అసలు నేను యాక్చువల్గా ఈసారి చింతకాయలకు ఉంచుదాం అనుకుంటున్నాండి. ఎందుకంటే ఈ చింతపండు నెరి పులుపు ఉండదు, నెరి స్వీట్ ఉండదండి, చాలా బాగుంటుంది చారు గిట్ట. దీన్ని ఉంచుదామని చిగురు తెంపితే చింతకాయలు గాయమండి, పూత అనేది రాదు. కానీ ఒక్కసారి తెంపి నెక్స్ట్ టైం ఉంచుతానండి, ఎందుకనంటే మళ్ళీ వస్తుంది కదా, అప్పుడు ఉంచేస్తా. నెక్స్ట్ ఇయర్ కాదు, ఈ ఇయర్ ఉంచుదా. ఇక చింతకాయలకు చింతపండు బయట కొనే బదులు మన చెట్టుది మనం తెంపుకోవాలిగా. చింతపండు కూడా మస్తు రేటు ఉంటుంది. ఎర్ర చింత చిగురులు ఉంటాయండి, కానీ మాది మాత్రం తెల్ల చింత చిగురు.
ఒక వీడియో చూశానండి నిన్న. 1000 రూపాయల కేజీ ఉంది చింత చిగురు. వామ్మో, ఇంత రేటు ఉందా చింత చిగురు అని నేను అనుకున్నాను. చూడండి, మాదైతే పోయినసారి పారన్ కూడా పోయిందండి. చింత చిగురులో 2 రకాలు ఉంటాయండి. ఇది నాది మాత్రం వైట్ చిగురు, కానీ ఇందులో రెడ్ చిగురు కూడా ఉంటుందండి. నాకు తెలుసు. ఇదంతా కట్ చేసి మీకు చూంచుతానండి. చూడండి, ఇక్కడేనండి తేనె పట్టు. చూసారా ఎంత బాగా పెట్టిందో, ఎంత పెద్ద తెట్టె పెట్టిందో. అందుకనే ఇక్కడికి ఎవరిని పడితే వాళ్ళని వచ్చి చెట్టు మీద చేయొద్దని నేను అందుకనే ఎవరిని తెంపనీయట్లేదండి చిగురు. ఒకవేళ ఈగలు కరిచినాయి అనుకో, చింత చిగురు తెంపబోతే ఈగలు కరిచినాయి అన్న పేరు మాకు వస్తుందని నేను ఎవరిని తెంపనీయట్లేదండి. చూసారా, చెట్టు నిండా ఇంకా చాలట్లేదు. ఇది కాయల కోసం వదిలిపెడుతుందండి, చింతకాయల కోసం. ఎందుకంటే చిగురు తెంపితే కాయలు రావండి, అందువల్ల నేను ఇది కాయల కోసం వదిలిపెడుతున్నా. ఇక్కడ వాటర్ యాపిల్స్ ఉన్నాయండి. చూస్తారా, తెంపుతుంటేనే కింద పడుతున్నాయి వాటర్ యాపిల్. ఇక్కడ కూడా ఇవాళ మొత్తం మన ఫార్మా హార్వెస్ట్ అండి. ఇవే లాస్ట్ వాటర్ యాపిల్ అండి. చూడండి, ఇగో పిట్టాలు కూడా తినిపోతున్నాయి. ఇవి తెంపి మీకు చూపిస్తానండి. చూడండి, ఈరోజు మన పెరటిలో వెళ్ళిన కూరగాయలు తొలసూరు పంట అండి. మే నెలలో. చూడండి, చింత చిగురు, వాటర్ యాపిల్, బెండకాయలు, గోకరకాయలు, మునక్కాయలు, ఇవన్నీ ఈ సంవత్సరానికి మొదటి పంట మన ఫార్మాలో నుండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. బాయ్.